హలో అండ్ వెల్కమ్ టు ఎస్కేబీ షార్ట్స్. సాయి సుదర్శన్ స్థానంలో సర్ఫరాజ్ ఖాన్ని రీప్లేస్మెంట్గా ఎంచుకున్నారు. సో సర్ఫరాజ్ ఖాన్ ఎందుకు అనే క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి. ఫలానా ప్లేయర్ ఎందుకు కాదు అని చెప్పేసి కూడా కొన్ని విమర్శలు ఎదురవుతూ ఉన్నాయి. దాన్ని డీకోడ్ చేసే ప్రయత్నాలు చేద్దాం. ఈ యొక్క స్పాట్కి ఎవరెవరికి ఛాన్స్ అనేది ఉండింది అండ్ ఎవరెవరు ముందంజలో ఉన్నారు, ఎందుకు సర్ఫరాజ్ ఖాన్ని సెలెక్ట్ చేశారనే దాని గురించి కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ లెట్స్ గెట్ స్టార్ట్. ఫస్ట్లీ సాయి సుదర్శన్ ఇక్కడ ఇంజరీ కారణంగా పోయిన తర్వాత ద ఇమీడియట్ చెక్ లిస్ట్లో ఉన్నది ఏంటి అంటే కనుక హూ విల్ ప్లేట్ నంబర్ 3. ఆ నంబర్ 3కి దేవదత్ పడిక్కల్ హ్యాస్ బిన్ స్లాటెడ్ ఇన్. అతను బాగా ఆడాడు కూడా. ఈ యొక్క ప్రాక్టీస్ గేమ్లో కూడా 140 కొట్టాడు. డొమెస్టిక్లో కూడా చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. హీ డిజర్వ్స్ టు బి ప్లేయింగ్ దేర్. అండ్ అలాగే నా నంబర్ 3 పొజిషన్లో ఆడిన అనుభవం కూడా ఉంది కాబట్టి నంబర్ 3 దేవ్ హ్యాస్ బిన్ లాక్డ్. సో అక్కడ ఎటువంటి ప్రాబ్లం లేదు. సో ఇప్పుడు దేవ్ లాక్ అయిపోయిన తర్వాత నిజంగా ఎక్కడన్నా ఏదన్నా చోటు మిగిలి ఉంది అంటే కనుక ఇట్స్ ద నంబర్ 5/6 పొజిషన్. ప్రస్తుతానికైతే రిషబ్ పంత్ అండ్ ధ్రువ్ జురేల్ ఆ పొజిషన్స్లో చాలా క్లియర్గా ఉన్నారు. బట్ యూ నీడ్ సంబడి యాజ్ అ బ్యాకప్. సో ఇక్కడ నంబర్ 3 పొజిషన్కి ఏదైతే స్లాట్ ఖాళీగా ఉండిందో దానికి ప్రిఫర్డ్ ప్లేయర్ ఇస్ ఆల్రెడీ సెట్ ఇన్. నంబర్ 5, నంబర్ 6కి కూడా బ్యాక్ ఇన్ కావాలి. అలాంగ్ విత్ ఒకవేళ ఇంకెవరిని ఇంజరీ అయినా, లే ఫర్ ఎగ్జాంపుల్ ఇగో మీకు ఓపెనర్స్ ఇంజరీ అయినా లేదంటే కనుక శుభ్మన్ గిల్కి ప్రాబ్లం ఏమన్నా వచ్చినా ఈ అన్ని స్లాట్ని ఫిల్ చేసే ఒక ప్లేయర్ కావాలి. సో ఇక్కడ న్యాచురల్ లుక్అవుట్ అనేది ఏముంది, ఒకవేళ ఓపెనర్స్కి ఇంజరీ అయిందంటే పరిస్థితి ఏంటి? దేర్ ఇస్ నో అదర్ ఓపెనింగ్ ఆప్షన్ హియర్ రైట్ ఉన్న టీమ్స్లో. సో దాంతో ఏం చేయాలి, దే విల్ బి పుష్డ్ ప్రాబబ్లీ. ఆ తర్వాత మళ్ళీ తర్జన భర్జన అనేది పడాల్సిన అవసరం కనిపిస్తుంది. సో ఓపెనింగ్ స్లాట్ ఒక్కటి పక్కకి లాగి నంబర్ 3, నంబర్ 4, నంబర్ 5, నంబర్ 6కి యూ నీడ్ అ ప్లేయర్ హూ కెన్ ప్లే ఇన్ ఆల్ దోస్ డిపార్ట్మెంట్స్. సో దాని మీద వీళ్ళు సెర్చ్ మొదలుపెట్టారు. ఆ సెర్చ్లో సర్ఫరాజ్ ఖాన్ జీరోయింగ్ చేశారు. నౌ ద ఇమీడియట్ క్వశ్చన్ ఇస్, సర్ఫరాజ్ ఖాన్ ఏమన్నా మల్టీడేస్ గేమ్ సిరీస్ ఆడాడు, A2 ఆడాడా శ్రీలంకతో? ఆడలా. పోనీ ఈ యొక్క ప్రాక్టీస్ మ్యాచ్ అన్న ఆడలా. డైరెక్ట్గా హీఈస్ జాయినింగ్. సో టెస్ట్ మ్యాచ్ ఆడేస్తాడు డైరెక్ట్గా, ఛాన్సెస్ తక్కువే. ఎందుకంటే ఇప్పుడున్న సెటప్లో చూసుకుంటే కానీ డైరెక్ట్గా నంబర్ 5, నంబర్ 6, నంబర్ 7లో ఆడే ఛాన్స్ అనేది తక్కువగా ఉంది, అన్లెస్ ఆ రోజున ఏదైనా వెరైటీగా డిసైడ్ అయితే తప్ప. సో ఇటువంటి పరిస్థితుల్లో హూ హెస్ ప్లేడ్ ఇన్ దిస్ కండిషన్స్ అతన్ని పిక్ చేస్తే బెటర్గా ఉంటుంది కదా నా ఒపీనియన్. ఇప్పుడు చాలామంది ఏమంటారంటే రుతురాజ్ గైక్వాడ్ హ్యాస్ బిన్ స్నబ్డ్ అయ్యాన్ అంటారు. రుతురాజ్ గైక్వాడ్ చేతులారా చేసుకున్నాడు. రుతురాజ్ గైక్వాడ్ టెస్ట్ ఆడాలని చెప్పేసి నేను ఐపీఎల్ టైంలోనే చెప్పాను, నంబర్ 5, నంబర్ 6 స్పాట్లో బ్యాటర్గా వస్తే కనుక చాలా బెటర్గా ఉంటుంది. ఇట్ విల్ బి గ్రేట్. మంచి టెంపర్మెంట్ ఉంది, మిడిల్ ఆర్డర్లో కూడా ఆడగలడు, డొమెస్టిక్లో కూడా బాగా రన్స్ ఉన్నాయి. ఇట్ ఈస్ గోయింగ్ టు బి గ్రేట్ అని. బట్ అన్ఫార్చునేట్లీ రుతురాజ్ ఉన్న పొజిషన్లో ఏమవుతుందంటే ఇట్ హ్యాపెన్ టు సంజు శాంసన్ ఆల్సో, దాని గురించి కూడా మాట్లాడుకున్నాం. ఇట్ హ్యాపెన్ టు వివిఎస్ లక్ష్మణ్ ఆల్సో. అదేంటంటే వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఒక మల్టీ-డే గేమ్ A2 అనేది జరిగింది. 2 మ్యాచ్లు ఆడారు మన వాళ్ళు. రుతురాజ్ గైక్వాడ్ కుడ్ నాట్ స్కోర్ బిగ్ ఇన్ దోస్ మ్యాచెస్. దానివల్ల రుతు హ్యాస్ బిన్ స్టంప్డ్. బట్ పాయింట్ ఏంటంటే హీ హ్యాస్ బిన్ దేర్ ఫర్ ది శ్రీలంక మల్టీ-డే టూర్. అంటే ఇప్పుడు ఏంటి, మీరు మల్టీ-డే టూర్కి ఎందుకు రుతురాజ్ గైక్వాడ్ని సెలెక్ట్ చేశారు? జస్ట్ ఇన్ కేస్ ఏదైనా తేడాలు జరిగితే టెస్ట్ మ్యాచ్కి రావడానికి. సో యు ఆర్ కన్సిడరింగ్ హిమ్. బట్ అతను రన్ స్కోర్ చేయలేదని చెప్పేసి పక్కన పెట్టారు. అలాంటప్పుడు సర్ఫరాజ్ ఖాన్ కూడా ఆ టీంతో పోవాలి కదా. ఎందుకు వెళ్ళలేదు సర్ఫరాజ్ ఖాన్? ఏం నడుస్తుంది అక్కడ? అతనికి ఏమైనా ఇంజరీ అయిందా? అలాంటి న్యూస్ ఏమి బయటికి రాలేదే, చెప్పట్లేదా? తెలియదు. ఇప్పుడు సర్ఫరాజ్ ఖాన్ 2025లో ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా A2లో ఉన్నాడు. అక్కడ బాగా ఆడాడు కూడా. సో అలాంటప్పుడు వై వాజ్ ఈ నాట్ అ పార్ట్ ఆఫ్ ది ఇండియన్ టెస్ట్ టీమ్ ఆర్ సర్క్యూట్? ఆ ఇంగ్లాండ్ టూర్ కానీ, ఆ తర్వాత వెస్టిండీస్ టూర్ కానీ, ఆ తర్వాత సౌత్ ఆఫ్రికా టూర్లో కానీ, ఆర్ మొన్న జరిగిన ఆఫ్ఘనిస్తాన్ టూర్లో కానీ వై వాజ్ సర్ఫరాజ్ ఖాన్ నాట్ పార్ట్ ఆఫ్ ది స్క్వాడ్? ఎక్కడొక్కడ ఏదో ఒక రూపంలో పార్ట్ ఉండాలిగా. పోనీ తర్వాత జరిగిన మల్టీడేస్ టూర్లను పంపించాలిగా, ఎందుకు లేడు? దీనికి ఆన్సర్ లేదు. మొన్న జరిగిన మల్టీడేస్ రెండు మ్యాచ్ల్లో షేక్ రషీద్ చాలా బాగా ఆడాడు షేక్ రషీద్. అండ్ ఇఫ్ యూఆర్ లుకింగ్ ఎట్ యంగ్స్టర్స్, ఇఫ్ యూఆర్ లుకింగ్ ఎట్ అ ప్యూర్ టెస్ట్ స్పెషలిస్ట్, లుక్ నో వన్ బియాండ్ షేక్ రషీద్. బాస్ చాలా బాగా ఆడుతున్నాడు. మరి అతను ఆడాడు కూడా మల్టీడేస్ గేమ్. అతను అన్ని విధాలుగా కరెక్ట్గా కూడా ఉన్నాడు. అతను అన్ని రెడ్ బాల్ ఫార్మాట్స్ సెలెక్ట్ చేస్తున్నారు. దులీప్ కానివ్వండి, ఇంకేదైనా కానీ దర్ పుషింగ్ షేక్ రషీద్. మరి తీసుకొని ఆడించచ్చుగా, మన టీంలో పెట్టచ్చు కదా, చేయలేదు. సో ఈ ప్రాబ్లమ్సే యాక్చువల్గా క్వశ్చన్స్ రేజ్ చేసేలాగా చేస్తున్నాయి. ఇప్పుడు సర్ఫరాజ్ ఖాన్ వైపు ఎందుకు సెలెక్టర్లు కానీ లేదంటే కోచ్ కానీ క్యాప్టెన్ కానీ ఆలోచించారనే దాని గురించి కూడా మాట్లాడుకుందాం. సర్ఫరాజ్ న్యూజిలాండ్ మీద ఆ 46 ఆల్అౌట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇన్నింగ్స్లో 100 కొట్టాడు, 150 దాకా ఎంత కొట్టాడు. ఆ తర్వాత 2 మ్యాచ్లు సరిగ్గా ఆడలా. దెన్ హీ హాస్ బిన్ టేకన్ అవే ఫ్రమ్ ద స్క్వాడ్. ఆ తర్వాత ఇంకేదో రచ్చ జరిగింది, డిసిప్లినరీ ఇష్యూస్, ఏదో లీకులు అందే అది ఇది ఏదో మాట్లాడారు, మొత్తం టీం నుంచి బయటకు పోయినారు.
ఇప్పుడు మళ్ళీ అగైన్ కమింగ్ బ్యాక్ టు స్పిన్ ఫ్రెండ్లీ సర్ఫేసెస్ వేర్ సర్ఫరాజ్ ఇటువంటి సర్ఫేసుల మీదే ఇటువంటి వాటి మీద బాగా ఆడి రన్స్ స్కోర్ చేశాడు. ఫిట్నెస్ పరంగా కూడా బాగా వర్క్ చేసి సన్నబడ్డాడు. ఇంకొంచెం బెటర్ రిజల్ట్స్ అనేవి ఫిట్నెస్ పరంగా అతని దగ్గర నుంచి వచ్చాయి. సో ఈ పరిస్థితిలో డైరెక్ట్గా 11లోకి రాకపోయినా కూడా ఒకవేళ ఏదన్నా అత్యవసర పరిస్థితులు ఏమన్నా వచ్చాయి తీసుకుందాం లోపల పెడతామంటే కనుక సర్ఫరాజ్ ఉపయోగపడతాడని చెప్పేసి ఐడియాతో వెళ్ళారు. అక్కడ దాకా బాగానే ఉంది. ఇట్స్ ఆల్ గుడ్. ఎందుకంటే ముందు ఆడకుండా అయితే లేడుగా. టెస్ట్ డెబ్యూ అనే ఇదిలో లేడు. టెస్ట్ ఆల్రెడీ ఆడాడు. టెస్ట్ ఆడడంతో పాటు ఆ ఒక టెస్ట్ మ్యాచ్లో బాగా ఆడాడు. అన్ఫార్చునేట్లీ ఆ తర్వాత ఆ స్లంప్ అనేది వచ్చింది అతను స్కోరింగ్ రేట్లో. అండ్ కొంచెం తొందరగా అవుట్ అవ్వడం, ఆ ప్రెషర్ సరిగా హ్యాండిల్ చేయకుండా అవుట్ అవ్వడం అట్లాంటి జరిగే ముందే స్వీప్ షాట్లు కొట్టాడు అంటే జరిగింది. బట్ రైట్ నౌ దే ఆర్ థింకింగ్ దట్ ఈ యొక్క సర్ఫేస్ మీద హీ విల్ బీ యూస్ఫుల్ అని. సో ఇప్పుడు వాట్ ఈస్ దిస్ ప్లాన్ ఫర్ ద ఫ్యూచర్ అనే దాని గురించి ఇంకా ఆలోచన లేదు. 1 స్టెప్ ఎట్ ఎ టైం అన్నట్టుగా ఆలోచిస్తున్నారు. సో ఇటువంటి 1 స్టెప్ ఎట్ ఎ టైంలో ఇటువంటి సైలోస్ డెసిషన్స్ కన్నా ఈ ఫలానా ప్లేయర్లను కొంచెం బెటర్గా ట్రీట్ చేసుకుంటూ ముందుకెళ్తే దే విల్ డూ వెల్. టెస్ట్ క్రికెట్ ఈజ్ ఆల్ అబౌట్ కంటిన్యూటీ బాస్. ఏ ఫార్మాట్ అయినా కంటిన్యూటీ. టెస్ట్ క్రికెట్ ఇంకా ఎక్కువ కంటిన్యూటీ కావాలి. ఎందుకంటే లాంగ్ అవర్స్ మీరు బ్యాటింగ్ చేయగలగాలి. సో ఆ కంటిన్యూటీ లేకుండా ఎక్కడో అడపాదడపా ఎక్కడి నుంచో తీసుకొచ్చి పెట్టడం కరెక్ట్ కాదు. సర్ఫరాజ్ రావడం కరెక్ట్ కాదనట్లా. సర్ఫరాజ్ రావడం ఇట్ డిజర్వ్స్ దట్ స్పాట్. ఎందుకంటే లాస్ట్ ఇయర్ రంజీ ట్రోఫీలో దాదాపు 500 దాకా స్కోర్లు కొట్టాడు. పెద్ద నాకులు కూడా ఆడాడు. చాలా అద్భుతమైన రీతిలో పర్ఫామ్ చేస్తూ వచ్చాడు. ముందు కూడా టెస్ట్ మ్యాచ్ ఆడాడు. ఎవ్రీథింగ్ ఇట్ డిజర్వ్స్. బట్ ఇందుకు మధ్యలో గ్యాప్ వచ్చింది. అది డిసిప్లినరీ గ్యాప్, లేదంటే కనుక ఫామ్ పరంగా పక్కకి వెళ్ళాడు, లేదంటే టీంలో చోటు లేదా. టీంలో చోటు లేదంటే ఆల్ ఆఫ్ సడన్ చోటు ఎందుకు వచ్చింది. ఆల్ ఆఫ్ సడన్ చోటు వచ్చిన తర్వాత ఎట్టా ముందుకు తీసుకెళ్తున్నారు. ఐ గెట్ ఇట్. కాంపిటీషన్ చాలా ఎక్కువగా ఉంది. అండ్ దానివల్ల ఇలా ప్రతి ఒక్కరికి ప్లాన్ వేసుకుంటూ ముందుకు తీసుకెళ్ళడం కష్టం కాదనట్లా. బట్ మీరు నెంబర్ 5, నెంబర్ 6, నెంబర్ 4, నెంబర్ 3 బ్యాటర్స్ మీద కూడా మీరు ఇలాంటి నిఘా పెట్టి ఇటువంటి పనులు చేస్తున్నారంటే వేర్ కెన్ యూ ఎక్స్పెక్ట్ కంటిన్యూటీ ఫ్రమ్ టెస్ట్ మ్యాచ్ క్రికెట్ అనేది పెద్ద క్వశ్చన్. అండ్ ఇప్పుడు కూడా అతను డైరెక్ట్గా 11లోకి వస్తాడని గ్యారంటీ లేదు. ఆ తర్వాత జరిగే న్యూజిలాండ్ టూర్లో అతను తీసుకుపోతారనే గ్యారంటీ కూడా లేదు. సో ఆర్ యూ హ్యావింగ్ అ విజన్ ఫర్ ద న్యూజిలాండ్ టూర్? ఒకవేళ అలాంటి విజన్ ఉంది అంటే కనుక మీ సర్ఫరాజ్ ఖాన్ న్యూజిలాండ్ టూర్లో కూడా ఆడించే విధంగా చూస్తున్నారా? ఆర్ ఆర్ యూ థింకింగ్ దట్ ధ్రువ్ జురేల్ యాజ్ అ బ్యాటర్ ఇస్ డూయింగ్ ద రైట్ థింగ్ ఫర్ యూ? సో ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా ఈ యొక్క రీప్లేస్మెంట్ ద్వారా మళ్ళీ ఓపెన్ అయ్యాయి. అవి ఓపెన్ ఎండెడ్గానే ఉన్నాయి. దానికి సమాధానాలు రాలా. ఇవి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ క్వశ్చన్స్ అన్నీ కూడా లైట్లోకి వచ్చాయి. అండ్ ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ ఈ కోచో, క్యాప్టెనో, సెలెక్టరో లేకపోతే ఎన్సీఏ హెడ్ వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పలేరు. దట్ ఈస్ వన్ బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ విత్ స్పోర్ట్. ప్రశ్నకి సమాధానాలు అనేవి 100% క్లారిటీతో మీకు ప్రెస్ కాన్ఫరెన్స్లోనే ఇంటర్వ్యూలతోనూ రావు. అవి పర్ఫార్మెన్స్ల ద్వారానే వస్తాయి. ఆ పర్ఫార్మెన్స్ చేయడానికి అవకాశం వస్తుందా? దట్స్ అ బిగ్ క్వశ్చన్. సో సర్ఫరాజ్ అయితే వచ్చాడు లోపలికి. ఆకిబ్ నబీదార్ గురించి ఎవరికి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు కదా. ఆకిబ్ వచ్చినప్పుడు అందరు రావాలని టిక్కులు కొట్టారు. వచ్చాడు. వచ్చిన తర్వాత ఎవరిబడి వాజ్ ఓకే ఫైన్, ఇట్ డిజర్వ్. 60 వికెట్లు తీసాడు లాస్ట్ 2 సీజన్లో, రావాలి. అండ్ న్యూజిలాండ్ టూర్కి కూడా కొంచెం స్వింగ్ చేయగలడు. అండ్ ఇంకొంచెం బెటర్మెంట్ అతని దగ్గర నుంచి వచ్చింది. కాస్త బ్యాటింగ్ కూడా చేయగలిగితే కనుక వీఆర్ లుకింగ్ ఎట్ ప్రాపర్ నెంబర్ 8. బాగా సర్ఫరాజ్ది క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి. ఫలానా ప్లేయర్ వచ్చి ఉంటే బాగుండేది, ఋతు వచ్చి ఉంటే బాగుండేదనో, లేకపోతే ఇంకెవరు వచ్చి ఉంటే బాగుండేది అనే క్వశ్చన్స్ ఎందుకు వస్తున్నాయంటే దానికి కారణం ఇది. సో లెట్స్ హోప్ దట్ సర్ఫరాజ్ గెట్స్ సమ్ గేమ్ టైమ్ అండ్ కాంట్రిబ్యూట్స్ వెల్. లేదంటే కనుక ఉన్న టీంతో ఎట్టా ముందుకెళ్ళాలి ఏంటి, అండ్ 5-6 విషయాలు ఉన్నాయి టీం గురించి మాట్లాడుకోవడానికి. దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఇమీడియట్గా మనం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ గురించి కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం, సాధ్యాసాధ్యాల గురించి.